రాష్ట్రం మొత్తం కూడా ఫ్యాన్ హోరు, ఫ్యాన్ గిరగిరా తిరుగుతాం. ఇంతకుముందు చెప్పాను, మే 13వ తారీఖు ఇప్పుడు వస్తుందా? 5 సంవత్సరాలు జగనన్న మనకు సేవ చేశాడు. మన కుటుంబాన్ని నిలబెట్టిన జగనన్నని మనం ఎట్లా నిలబెట్టాలని చెప్పేసి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఎదురు చూస్తుంటారు. అందరూ కూడా ముక్తి కంటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే మా కుటుంబాల్లో వెలుగులు నింపుతాడు అని చెప్పేసి ఒక ఆలోచన అందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 2వ కన్నాలుగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, అగ్రవర్ణాలు, పేదలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఫ్యాన్ గుర్తు ఓడేస్తున్న పరిస్థితి చూశారు. పర్సంటేజ్ కూడా బ్రహ్మాండంగా నమోదవుతున్న పరిస్థితి చూశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి కారణం కూడా తెరవదు. లాస్ట్ టైం లాగానే భీమవరంలో ఎట్లా ఓడిపోయాడు, పిఠాపురంలో కూడా అట్లానే ఓడిపోయాడు. మంగళగిరిలో లోకేష్ కూడా ఓడిపోతుంది. ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రజలు నాడి చూస్తూ ఉంటే ఫ్యాను ఓరు బ్రహ్మాండంగా వేస్తా ఉంది. ఇది ప్రజలు గమనించారు. కాబట్టి నిజమైన పరిపాలకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడు? ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడని చెప్పేసి బేరేజ్ వేసుకున్నారు. స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడా? బటన్ నొక్కగానే మా ఇంటికి డబ్బులు వస్తాయా, మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతునిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు.